కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలం. నువ్వు అన్నావే దాని ఇంటికి వెళ్తే నవ్వుతారు అని, కానీ వెళ్ళకపోతే ఏమనుకుంటారో తెలుసా? కొత్తగా పెళ్ళైంది, ఎదిరింట్లో పెళ్ళాన్ని పెట్టుకుని పలకరించడానికి కూడా వెళ్ళట్లేదు, అసలు వీళ్ళలోనే ఏదో లోపం ఉందని చెప్పి నవ్వుతారు. అప్పుడు నీకు నిజంగానే తలదించుకునే పరిస్థితి వస్తుంది. అమ్మా, పెళ్ళాం ఇంటికెళ్తేనే, పెళ్ళాంతో మాట్లాడితేనే, పెళ్ళాన్ని బండి మీద ఎక్కించుకుని పార్కులకు వెళ్తేనే అప్పుడే ఎవరు ఏమనుకోరు. ఈ విధంగా నువ్వు తప్ప ఈ ప్రపంచంలో తప్పు పట్టేవాళ్ళు ఇంకెవరూ కనిపించట్లేదు. అమ్మా, తులసి నీ అంగీకారం లేకుండా ఇంట్లో అడుగు పెట్టకూడదు, అంతేనా? కానీ నేను దాని ఇంటికి వెళ్ళినా, నాతో పాటు అది ఎక్కడికి తిరిగినా మాకు కొన్ని హద్దులుంటాయి. హద్దులు దాటి పిచ్చి వేషాలు వేసేటువంటి మనస్తత్వం అది కాదు. మా నిజాయితీ మీద మాకు నమ్మకం ఉంది. మా అంతర్గతంలో మా ఇద్దరికీ భయం అనేది ఉంది. అమ్మా, మేమిద్దరం నీకు వెలువిస్తున్నాం, అది కాపాడుకో. అంతేగాని లేనిపోని గీతలు గీయకు. గీసిన ప్రతి గీత లక్ష్మణ రేఖ కాదు. రేపా గీత దాటారని అపవాదు మా మీద వెయ్యొద్దు. ఇంకొకసారి నా భార్యతో మాట్లాడొద్దని మాత్రం అనకమ్మా. ఆదిత్య, చూసారా ఏమండి, చూసారా పెళ్ళైన 2 రోజులకే వాడు నాకు ఎలా ఎదురు తిరుగుతున్నాడో చూసారా? చూడండి, పెళ్లి అనేది 2 రోజుల క్రితమే అయ్యుండొచ్చు, కానీ అది వాడి పెళ్ళామని పుట్టినప్పుడే అనుకున్నాం. వాళ్ళ ఆ ఉద్దేశంతోనే పెరిగారు, కానీ అప్పుడు ఇప్పుడు వాళ్ళ పిల్లలే. పెద్దతనంగా ఆలోచించే పిల్లలు, పెంకితనంగా ఆలోచించే వాళ్ళు కాదు. అయినా నువ్వు నన్ను కంట్రోల్లో పెట్టుకోలేదా? అలాగే వాడి భార్య వాడిని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటుంది. దీనంతటికీ కారణం మీ సమర్థనలే అన్నమాట. నేను సమర్థించినా సమర్థించకపోయినా ప్రపంచం వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా అంగీకరించింది. నేను అంగీకరించను. అది నీ కర్మ. నువ్వు మంచినెప్పుడు అంత త్వరగా అంగీకరించవు, కానీ ఎప్పటికైనా మంచి గెలుస్తుంది. నా కొడుకు మొదటిసారి వాళ్ళ అమ్మకి ఎదురు తిరిగాడు అంటే వాడి మనసులో లోకం ఏమనుకుంటుందో అనే భయం ఉంది. ఎందుకంటే చట్టాన్ని రక్షించాల్సిన వాడు చట్టం తప్పు అనే పని ఎలా చేస్తాడో, ఇక వాడు తప్పటడుగు వేయడు అనే నమ్మకం నాకు కలుగుతుంది. ఇంకొకసారి నా భార్యతో మాట్లాడొద్దని మాత్రం అనకమ్మా. ప్రియా, వంట అయిందా? అయిందండి. అన్నయ్య, ఇంక నేను బయలుదేరుతాను. ప్రియా, వెళ్ళొస్తాను. ఏంటి బయలుదేరేది? మీరు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వేం మాట్లాడవేంటి ప్రియా? నువ్వు మాట్లాడుతున్నావు కదే, మధ్యలో నేనెందుకని? ఇంకా నేను ఎన్ని రోజులు ఉండాలి తులసి? ఉండాలి, ఎన్ని రోజులైనా ఉండాలి. పెళ్ళంటేనే సంబరం, నలుగురు ఉంటేనే సంతోషం. నువ్వు లేకపోతే సందడి ఉండదు. ఇంట్లో సందడి లేకపోతే మనం తగ్గామని దుర్గమ్మ అనుకుంటుంది. అయినా నీదేమైనా పరాయి ఊరా? ఈ ఊరే కదా. అక్కడుంటే ఏంటి, ఇక్కడుంటే ఏంటి? ఇక్కడే ఉండు. మనం బాగా కలిసిపోయాం కదా దాక్షాయిని. నాకు నువ్వుంటే అదేదో తెలియని బలం, ఒక బలగమే నా వెనుకున్నట్టుంటుంది. 16 రోజుల పండగ దాకన్నా నువ్వు ఉండకపోతే ఎలా? నువ్వు నాలాగా సలహాలు బాగా ఇస్తావు, శబదాలు బాగా చేస్తావు. ఇద్దరం తోడైతే దుర్గమ్మ నడ్డి తొందరగా వంచొచ్చు. అది నా నమ్మకం. ఏంటి ఆ మాటలు? ఎంతైనా నీ అత్తగారు. వదినమ్మ ప్రియా. అంతేలే, నాకన్నా ముందు చుట్టం తనేగా నీకు. నీ తర్వాతనే ఎవరైనా. దాక్షిణి, నేను అంకుల్ కి ఫోన్ చేసి చెప్తాను 16 రోజుల పండుగ అయ్యేదాకా నువ్విక్కడే ఉంటావు, తర్వాత వస్తావు అని. నువ్విక్కడే ఉండు. సరే, నిన్ను కాదని నేనెలా వెళ్తాను? థ్యాంక్ యూ దాక్షిణి ఆంటీ. అది సరే కాని
అసలు వదిన వచ్చి తీరుతుందని ఏ ధైర్యంతో ఏ నమ్మకంతో చెప్తున్నావు తులసి? నా గుండె ధైర్యంతో, నా ఆత్మవిశ్వాసంతో, నా మీద నాకున్న నమ్మకంతో, నా తెలివితేటల మీద, నా ఎత్తుల మీద నాకున్న నమ్మకంతో చెప్తున్నానమ్మా. సమయ పదండి, అందరూ భోంచేద్దాం. దాక్షణ్య ఆంటీ రా. ఒసే వెంకటలక్ష్మి, ఇదిగో వెంకటలక్ష్మి. ఏంటది చిన్నత్తయ్య? ముందు దాపు, ముందు దాపు. ఆపితే గారెలు ఎక్కడి నుంచి వస్తాయే? గారెలు లేవు, బూరలు లేవు. అంతగా కావాలనుకుంటే డబ్బులిచ్చి బాబాయ్ హోటల్ నుంచి తెప్పించుకోవచ్చు. ముందు దాపు, ఆపు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నా? ఎందుకలా? నాకెవరు చెవుడా? నానమ్మ నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావే? ఆ టక్కులాడు ఉందిగా తులసి, అది నేను భారతక్కతో రికమెండ్ చేయిస్తాను అంటుంది. భారతక్కంది అంటున్నావు. అసలు ఈ భారతక్కెవరు? ఎవరంటే ఎవరు? పిచ్చి మొహందానా. భారతక్క అంటే సీఎం గారి భార్య. ఓహో, ఆపు పిన్ని, నువ్వు మరేను. అదేదో వాగుతోంది. అసలు ఇదంతా అయ్యే పనేనా? ఆ వాగుడికాయ మాటలు నువ్వు కూడా నమ్ముతున్నావా? అసలు దీన్ని సీఎం గేట్లోకైనా రానిస్తారా చెప్పు? ఏమో, గుర్రం ఎగరావచ్చు అని అదసలే జగత్కిలాడి, జిత్తుల మారి చిత్రంగి, మాయా మంత్రం నేర్చిన మంత్రంగత్తయ్యా. వెళ్ళినా వెళ్ళొచ్చు, ఆవిడ గారితో చెప్పించినా చెప్పించొచ్చు. అసలు దీనంతటికి కారణం దుర్గా, వదిలేవే. దీనంతటికి కారణం ఇది, దీని బాబేగా. మీ బాబు పెళ్ళి అడ్డం తిరగకపోతే ఈ పాటికి కోడలి హోదాలో నువ్వు నా నట్టింట్లో తిరుగుతుండేదానివి. నాకీ బాధలు భయాలు ఉండేవి కావు. మీ నాన్న అంత షాక్ ఇచ్చినా నేను కాబట్టి తట్టుకుని తిరుగుతున్నాను. మరొకరు అయితే ఏ హార్ట్ అటాక్ వచ్చి మంచం ఎక్కుండేవారు. నేను మొండిదాని కాబట్టి, నా ఆయుష్ ఇంకా గట్టిది కాబట్టి ఇలా తిరుగుతున్నాను. ఇదిగో, అది అంత తెలివైంది ఇంత తెలివైంది అని దాన్ని పోగొట్టం కాదే, దానికి భయపడి వెనక్కి తగ్గటం కాదు. వాళ్ళని అనుక్షణం ఓ కంట కనిపెడుతూ తిరుగుతూ ఉండాలి. ఆదిత్యని దానికి దూరం చేసి నీకు దగ్గర చేసుకో. నువ్వే నా లక్ష్మివి అని వాడనేలా చేసుకో. అయ్యో, ఒసే వెంకటలక్ష్మి, అలా వేలు కోసుకున్నావేంటే? ప్రతిజ్ఞ చెయ్యడానికి. చూడత్తయ్యా, బావని నేను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకునే ఛాన్స్ మిస్ అవ్వచ్చు, కానీ ఈ రక్తం సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళని ఒక్క కంట కాదు 2 కళ్ళతో కనిపెడతా, బావని నా సొంతం చేసుకుని తీరుతాను. ఇది రక్తం సాక్షిగా చేస్తున్న శపథం. ఇప్పుడు మిక్సీ ఆన్ చేసుకొచ్చినత్తయ్యా. బాబాయ్ హోటల్ నుంచి తెప్పిద్దామా అత్తయ్యా అన్నావు కదా. అప్పుడు అన్నాను గాని ఇప్పుడు నేను చేసిన గారెలే బావకి తినిపించాలి అని నిర్ణయించుకున్నాను. ఈ తెగిపోయిన చేత్తో ఎలా కట్ చేస్తావే? నానమ్మా, పసుపు తీసుకురా. పట్టవే. మిక్సీ ఆన్ చేసుకో.
అదేంటి లక్ష్మి, ఎందుకే ఇలా వేలు కోసుకుని? ఏం కాదులే అత్తయ్యా. చెప్పు బావా. గుడ్, మంచి మూడ్లోనే ఉన్నామన్నమాట. మన పరిస్థితి ఎలా ఉందంటే, ఆషాఢ మాసంలో పెళ్ళాం పుట్టింటికి వెళ్తే మొగుడు జుట్టు పీక్కుంటూ కూర్చున్నట్టు అర్ధరాత్రి సినిమా పోస్టర్లు చూస్తూ కూర్చున్నట్టుంది. అరే పెళ్ళమేంట్రా? నీ పెళ్ళం భార్య అని మర్యాదగా చెప్పొచ్చు కదబే. ఓహో, సారీ భార్య గారు. పుట్టింటికి వెళితే భర్త గారు. అరే అరే ఆగ్రా, ఆ గారు ఏంట్రా? నువ్వే అనొచ్చన్నావు కదా. గారు అనమన్నానబే. అయినా ఆ సారీలేంటి? మొగుడువే కదా. ఏ పోవే, నా పెళ్ళం నా ఇష్టం. అయినా అరే తురే బే అంటావేంటే? మొగుడంటే నీకు అంత తేలికైపోయిందా? మోసుకుని నేను చెప్పింది వినవే అనాలి గాని సారీ ఏంట్రా సారీ? కరుకుతనం ఉండాలిరా. దబాయింపు లేకపోతే డిపార్ట్మెంట్లో గెయిన్ ఎలా అవుతావు? నీతో మాట్లాడుతుంటే ప్రపంచం మర్చిపోతానే. అలా అంటే ఇలా అనాలి, ఇలా అనాలంటే అలా అనాలని ఆలోచన ఎక్కడొస్తుందే? నేను తులసి అనగానే ఎదురుగా వచ్చి నా చుట్టూలో వేలు దూర్చి తలని ముడుతూ నా ముందు నువ్వు ఉన్నట్టు ఊహించుకుంటే ఉంటుందే, నువ్వు తప్ప ప్రపంచం కనబడదే. తప్పులు కూడా ఏం కనిపించవు తెలుసా? అవునవును, అది నిన్ను మొత్తం పిచ్చిలో ముంచేసింది. నీకేం కనపడట్లేదు. నా ఊహల్లో నాకు నువ్వు ఎంత ముద్దొస్తున్నావో. నిన్నలా దగ్గరికి తీసుకుని ఆదిత్య ప్లీజే ఒప్పుకోవే. ఊహల్లో కూడా ఈ హద్దులేంటే? చిచి, నేనేంటిలా? బావక్కడ దానికి కదా ముద్దు పెట్టింది. రేపు సర్ప్రైజా? ఏంటది? చెప్పను గాక చెప్పను. ప్లీజ్ 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 చెప్పవే. చెప్పను. నా భార్య బంగారానివి కదూ, చెప్పు. చెప్పవా? భార్య బంగారం బాగుండదురా, బంగారు పెళ్ళామంటే బాగుంటుంది కదరా మొగుడా. అదంటే ఇదంటావు, ఇదంటే అదంటావు. పోరా ఆదిత్య, నీకేం తెలీదు. ఏయ్ నిన్ను. సర్ప్రైజ్ అన్నానా? రేపు చెప్తాను. ఇప్పుడు చెప్పవు కదా. చెప్పను. బాయ్. ఏయ్ తులసి తులసి ఆగు. ఏంటబ్బా అంత సర్ప్రైజు? నీ సర్ప్రైజులు దూరం చేసి తీర్తాను. నీకు సంతోషం దక్కనివ్వను. నెత్తురు సాక్షిగా ఇదే నా శపథం. హలో, నన్ను చూసి కాదు, కాస్త నేలు చూసినాడు. అసలే వర్షాకాలం, మ్యాన్ హోల్స్ తెరుచుకునుంటే మునకే గాని తేలడం ఉండదు. మునిగితే మునిగాను గాని నువ్వెక్కడికే?
క్యారేజీ ఊపుకుంటూ తిప్పుకుంటూ బయలుదేరావు ఎక్కడికి? ఎక్కడికైతే నీకెందుకు, ఎవరికైతే నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో, పోవే. ఈ ఎంక్వైరీ కూడా నా పనే. నువ్వు కూపి లాగాలనుకున్నా నేను చెప్పనుగా. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసుగా. మరి తెలిస్తే అడగడం ఎందుకే వెర్రి మొహమా? నువ్వేం చెప్తావో అనే పిచ్చి మొహమా. పోవే. నువ్వు ఈ క్యారేజ్ తీసుకెళ్లేది బావకే కదా? అవును. అయితే ఏంటి? ఇలా క్యారేజీలు మోస్తున్నావని అత్తయ్యకి చెప్తే నీ గతేమవుతుందో తెలుసా? ఏమవుతుందే? అయినా నా మొగుడికి నేను క్యారేజ్ తీసుకెళ్లడానికి ఆవిడ పర్మిషన్ నాకెందుకే? ఇదిగో, నీకు కూడా నీ మొగుడికి అంతగా తినిపించాలి అని ఉంటే చెప్పు, ఒక మోపుడు పచ్చగట్టి కొనిస్తాను, పట్టుకెళ్ళి నీ మొగుడికి పెట్టుకుందు గాని. గుర్తుకొచ్చిందా? మండుతుందా? ఆయన అరవాల్సింది మీ ఆయన కదే, అలా నువ్వు గాండ్రిస్తున్నావేంటి? తులసి, ఆటో 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 ఆగు. ఇదిగో వెళ్ళి అత్తయ్యతో చెప్తానుండు. పోవే, ముందు పోవే. ఆటో పోని, 2 టౌన్కి వెళ్ళండి. ఓటమి అనే పదం అంటేనే ఈ దుర్గమ్మకి అసహ్యం. సర్దుకుపోవటం, తల వంచుకోవటం జరగని పని. నేనే వచ్చి పర్సనల్గా మాట్లాడతాను, అన్నీ వివరంగా మాట్లాడతాను. అత్తయ్య, నేను తర్వాత మాట్లాడతాను. ఉంటాను. ఏంటే, ఏమైంది అలా అరుస్తున్నావు? అది వాగటం, నేను అరవటం మామూలే కదత్తయ్య. అసలు దాని జోలికి ఎందుకు వెళ్ళావే? నేనే వెళ్ళలేదు. అదే క్యారేజ్ పట్టుకుని నాకెదురొచ్చింది. క్యారేజీ ఏంటి? ఇదే ప్రశ్న ఇలాగే ఆ తిక్కల్దాన్ని అడిగాను. అంతే, ఎక్కడలేని ఒయ్యారం ఒలకబోస్తూ ఒళ్ళంతా స్ప్రింగ్లా తిప్పుతూ అపర సత్యభామలా వాళ్ళు జడ తిప్పుకుంటూ అయినా నా మొగుడికి నేను క్యారేజ్ తీసుకెళ్లడానికి ఆవిడ పర్మిషన్ నాకెందుకే? నీకు కూడా నీ మొగుడికి అంతగా తినిపించాలి అని ఉంటే చెప్పు, ఒక మోపుడు పచ్చగట్టి కొనిస్తాను, పట్టుకెళ్ళి నీ మొగుడికి పెట్టుకుందు గాని. ఏం వెరగబోతా, ఏం మిడిసిపాటు. అమ్మో, దానెచ్చడి చూడలేకపోయానత్తయ్యా. పైగా ఎప్పుడో నాకు గాడిదతో పెళ్ళైన విషయం గుర్తు చేస్తూ నీ మొగుడికి పెట్టు పచ్చగడ్డి మోపు అంది. వదలద్దత్తయ్యా, దానికి గడ్డ తినిపించకుండా మాత్రం వదలొద్దు. నడమంత్రం సీర వచ్చింది కదా, దాని టెంపరితనం, గడసరితనం అలా వదిలేస్తే మనం అస్సలు తట్టుకోలేమత్తయ్యా. దసరా ముళ్ళల్లో వాణిశ్రీలాగా, మొండి మొగుడు పెంకి పెళ్ళాల్లో విజయశాంతిలాగా, ఘరానా మొగుళ్ళలో నగ్మలాగా ఎంత రెచ్చిపోతుందో. Sole, 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 sole,